హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే బోడ కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచ్ ఇన్ వీడియో. బోడ కాకరకాయలను నీళ్ళల్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా 2 ముక్కలుగా చేసి అందులో ఉన్న గింజలన్నీ తీసివేయాలి. ఇలా ఒక్క గింజ కూడా లేకుండా అన్నీ తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము కర్రీ కోసము ఒక ఉల్లిపాయను, కరివేపాకును రెడీగా పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అయితే మనం బోడ కాకరకాయలో ఉన్న గింజలను పూర్తిగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే పాయిజన్ అవుతుందన్నమాట. బోడ కాకరకాయ గింజలు తింటే పాయిజన్ అవుతుంది కాబట్టి మనము మొత్తం ఒక గింజ కూడా లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ మనము ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మరి కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కర్రీ కోసము చింతపండును నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము ఇందులో ఆనియన్స్ వేగిన తర్వాత క్లీన్ చేసి ఉంచుకున్న బోడ కాకరకాయలను ఇందులో వేసుకోవాలి. ఇలా కాసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5-10 నిమిషాలు మగ్గిన తర్వాత మనము మూత తీసి ఇందులో సరిపడా సాల్ట్, నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనము నానబెట్టి ఉంచుకున్న చింతపండును గుజ్జు తీసుకొని ఇలా వడగట్టుకోవాలి. మనము ఇందులో మనకు సరిపడా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, దీన్ని మనము మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుందన్నమాట. ఇలా ఉడికిన కర్రీలో మనము నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నువ్వుల పొడిని యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది చిక్కదనం వస్తుంది, మంచి గ్రేవీ వస్తుందన్నమాట. నెక్స్ట్ ధనియా పౌడర్ 1 స్పూన్. ఇలా బాగా కలియబెట్టి
మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, పైన ఆయిల్ వచ్చేసింది. అంటే మనకు కర్రీ రెడీ అయిపోయిందనమాట. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆగాకరకాయ పులుసు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. రెడీ టు సర్వ్ ఆగాకరకాయ పులుసు కర్రీ. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే. Oh